హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మీరు కూడా బాగుండాలి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేను లేచి ప్రే చేసుకొని ఫస్ట్ లేవడమే ప్రే చేసుకుంటా. ప్రేయర్ చేసుకొని ఇంకే పని అయినా చేస్తాను. ప్రేయర్ చేసుకొని మా మామయ్య టీ ఇచ్చాను. ఈరోజు సండే కదా, 2 సర్వీసులు ఉంటాయి. 2 సర్వీసులు ఉంటాయి. ఫస్ట్ సర్వీస్కి అయితే మా మామయ్య వెళ్తారు. రెండో సర్వీస్కి నేను ప్రవీణ్ వెళ్తాం. మా మామయ్య కూడా వస్తాడు రెండో సర్వీస్కి కూడా. ఇంకా గిన్నెలు అయితే బయట వేస్తారు తోమడానికి. గిన్నెలు తోముకొని ఇంకా పని అయితే మామూలుగా చేసుకోవాలి. ఈరోజు టిఫిన్ వచ్చేసి జొన్న చపాతి. మొన్న డీమార్ట్లో అయితే కొనుక్కొచ్చాము ఈ చపాతి. ఈ జొన్న చపాతి అయితే చేస్తున్నా, సండే స్పెషల్. ఇక్కడ పొరాటా వేస్తారు కానీ మాకు ఈరోజు చేయలేదంట. అందుకని జొన్న చపాతి మనం డీమార్ట్లో కొనుక్కొచ్చాం కదా, అవి అయితే ఇప్పుడు కాలుస్తున్నాను. ప్రవేశకుని మా మామయ్యకి చర్చికి అయితే వెళ్ళొచ్చాం ముగ్గురం. ఇంకా భోజనాలు కూడా ఉన్నాయి చర్చిలోనే. ఇంకా చర్చిలోనే భోజనం చేసి వచ్చాం. జోరుగా అయితే కలుపుకూడదు, గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ వేసుకోండి, అట్లాగైతే కాదు. ఒక డబ్బులు అవల్లో వచ్చేటట్టు కలుపుకొని ఇసుకి అట్లయితే వేసుకోవాలి. కళాయి పెట్టాను గులాబ్ జామున్ వేపడానికి. ఇటు పక్కే వాటర్ పెట్టుకున్న పాకం, పంచదారను వాటర్ పోసి కొంచెం పాకం వచ్చేదాకా మరగనివ్వాలి. కళాయి అయితే వీటెక్కింది. కాయలు అయితే పోస్తున్నా. అది కూడా వీటెక్కింది. ముందుగానే ఉండలు చేసుకొని పెట్టుకున్న ఈ గులాబ్ జాములు అయితే నూనెలో వేసి వేపుతున్నాను. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఈ పాకం వేసేసుకుంటే బాగుండిద్ది. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు పంచదార కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాకంలో ఇప్పుడు వేపుకున్న ఈ గులాబ్ జాములు అయితే దీంట్లో వేసాను. కొంచెం నానక తింటే టేస్టీగా ఉంటాయి.
కూర చికెన్. చికెన్ అయితే తెప్పించాడు మామయ్య. చికెన్ కర్రీ ఈరోజు. పచ్చిమిర్చి పల్లె కట్ చేస్తున్నా. నేను గులాబ్ జామ్ చేస్తానే తిని ఆడుకుంటుంది బయట. ఫ్రెండ్ వచ్చింది దాని కాకపోతే అయితే ఆడుతున్నాడు. చికెన్ ఫ్రై చేయనా, కూర వండేసైనా? చికెన్ కట్ చేస్తాను. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తాను. చికెన్ అయితే కట్ చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఉల్లిపాయలు అయితే ఎగిపోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాం. అన్నం అయితే ఇప్పుడే పొంగొచ్చింది. చికెన్ అయితే ఉడికింది.
కట్ చేసిన టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటా కూడా కొంచెం ఉడికినాక ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకుంటాను. ఇప్పుడు కారం అయి మగ్గిపోయినాక కొంచెం వాటర్ పోసుకుని వాటర్ కూడా ఎగిరిపోయినాక ఆపేసుకుంటే అయిపోయినట్టే చికెన్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఈ గ్యాస్ అయితే ఆపేస్తున్నా. అన్నం కూడా ఉడికిపోయింది. వంట అయితే కంప్లీట్. అయితే ఇప్పుడు కొంచెం అన్నం అయితే పెడుతున్నాను. బయట కూర్చున్నాడు వాడు. బాబుకి రాడు బాబంటే రాడంట. అక్కడే కూర్చుని అక్కడే తింటాడంట. ప్రతి పిల్లలకి అన్నం అయితే పెడుతున్నాను. అయితే మేము భోజనం చేస్తున్నాం. చాలా చికెన్ బిర్యానీ అయినా సరే నిమ్మకాయ కన్ఫామ్గా కావాలి. నిమ్మకాయ పిండుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంది. మీరు ఎవరైనా తినిపిస్తాను. నేను కూడా తినేస్తున్నాను. ఒక్కదైతే అంటే తొందరగా తినలేను. ముగ్గురు ఒకసారి అయితే తినే దాంతో పాటు. ఇటు అవుతా భోజనాలు అయితే అయిపోయింది. ఇప్పుడే
వీళ్ళకి కూడా ట్యాబ్లెట్లు అయితే వేస్తాను. మా ఛానల్ సపోర్ట్ చేసిన మీరు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చెప్పు, మా ఛానల్ని నచ్చితే ఏం చేయాలి చెప్పు? సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా చెప్పు. చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్. మరి కొత్త వీడియోతో పొద్దున్నే కలుసుకుందాం. బాయ్ కలుద్దాం.